నమ్మకం మూఢనమ్మకమా కాదా? అదేనండి, నమ్మకమే. అది మూఢంగా నమ్ముతాం. దేవుడు అనేది ఒక భావన తప్ప దేవుడు అనేది పూర్తిగా అబద్ధం. సో నమ్మకాలన్నీ మూఢనమ్మకాలేనా? నమ్మకాలన్నీ మూఢనమ్మకాలు. అలాంటప్పుడు మీరు అలాంటప్పుడు మీరు కేవలం ఓకే సారే గారు, మీరు అలా అనుకున్నప్పుడు కేవలం దేవుడి గురించి నమ్మకాల గురించి మాట్లాడేటప్పుడు ఒక్క బ్రాహ్మణులను లేదు హిందూ ధర్మంలో అనుసరించే విధానాలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? మీరు ఆ పాటలో అదే విన్నారు. మేము అన్ని మతాలకు దేవుడు లేడంటే అన్ని మతాలకు సంబంధించిన దేవుడు లేడని అర్థం. ఏ మతాల వారు ఆ మతానికి సంబంధించిన పూజా విధానాలను మాత్రమే పాటిస్తారు, ఇంకొక మతాన్ని నమ్మరు చాలా మంది. సో మీరు ఇక్కడ మాట్లాడింది కావాలంటే మీరు ఇంకొకసారి పాట వినిపిస్తాను. ఒకసారి ఆ 2 లైన్లు పాట వినిపించండి, పాట స్టార్టింగ్ నుంచి వినిపించండి. ఒకసారి జనాలు కూడా చూస్తున్నారు, ఒకసారి తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా దీనిపైన రియాక్ట్ అవ్వండి. సారే గారు, నేను మూఢనమ్మకాలను మాత్రమే వద్దు అని అంటున్నాను, నేను ఏ కులాన్ని కించపరచలేదు, ఏ మతాన్ని కించపరచలేదు అని సారే గారు అంటున్నారు. సో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక్కసారి మళ్ళీ ఆ పాటను వినండి, నేను మీ ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటాను. హర్ష, ఒకసారి పాటను ఒక 2 లైన్లు ప్లే చేయండి. అంగీ దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, బ్రాహ్మణులు అంగి దొడుక్కోడు, మరి మాకేమో లేక దొడుక్కోము, వాడు బలిసి దొడుక్కోడు. అంగి దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, నువ్వు జంజం ఎందుకు కొదలవయ్య ఓ పపనయ్యో, అంగి దొడగవెందుకయ్య ఓ పపనయ్యో. ఓకే, ఒకసారి ఆపండి. ఎస్ సారే గారు, ఇక్కడ దేవుడు నమ్మకాల గురించి మీరు మాట్లాడలేదు. బ్రాహ్మణుడు ఎందుకు చొక్కా వేసుకోడు, బ్రాహ్మణుడు ఎందుకు జంధ్యం వదలడు, నేను లేకేసుకోను వాళ్ళు బలిసి వేసుకోరు అని అన్నారు. తప్పు కదా ఆ పదం? పాట కానీ లేదా ఏదైనా చర్చ కానీ జరిగేటప్పుడు లేదా పాటగా పాడేటప్పుడు ఏంటంటే ఆకర్షించడం కోసం మేము పదాలను వల్లుతూ ఉంటాం. కులం బ్రాహ్మణులు అన్నారు మీరు, దైవమా దేవుడి గురించో మీరు అనలేదు, బ్రాహ్మణుడిని అన్నారు. అంటే ఒక కులాన్ని నువ్వు జంధ్యం ఎందుకు వేసుకుంటావు, చొక్కా ఎందుకు వేసుకోవు, బలిసి నువ్వు వేసుకోవని ఎవరినైనా అనొచ్చా? ఎవరినైనా అనొచ్చా? ఇప్పుడు పేదోళ్ళు కొన్ని వందల సంవత్సరాలు 1000 సంవత్సరాలుగా చొక్కాలు లేకుండానే మొన్నటి దాకా బతికారు, ఇప్పటికి కూడా చొక్కాలు లేకుండానే ఉన్నారు. మరి